ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం నా దేశం అని ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకుంటాడు. అదే ప్రజాస్వామ్యం కొందరికే పరిమితమైంది. ప్రజాస్వామ్యాన్ని నడిపించే రాజకీయం కొన్ని కుటుంబాలకే పరిమితమైంది. నేతి బీరెలో నెయ్యంత, మన వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఎంత? కులం వారసత్వమే ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని ఎందుకు నడిపిస్తున్నాయి? యువత పేరుతో ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయాల్లో వస్తున్న వారసులపై యువత ఎలా స్పందిస్తుందో చూద్దాం. ఈ రాజకీయాలకు కొత్త తరం అనేది కావాలి. కుటుంబ రాజకీయాలకు తమ పార్టీని అంకితం చేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశమా, రాచరిక దేశమా అనేటువంటి అనుమానం వస్తుంది. క్రింది స్థాయి నుండి జెండా మోసినటువంటి నాయకులంతా పక్కకు పోతున్నారు. ఇప్పుడు ఒక్కో సెగ్మెంట్ ఒక్కో కుటుంబానికి కంచుకోటగా మారిపోతుంది. 545 మంది సభ్యులున్న లోక్సభలో 156 మంది సభ్యులంటే 30% మంది వారసత్వ రాజకీయంతో వచ్చిన వాళ్లే. మొదటిసారి ఎన్నికైన యువ ఎంపీల్లో సగానికి పైగా రాజకీయ వారసులే. ఈ ఎన్నికల్లో కూడా అనేక మంది నాయకులు వాళ్ల వారసులను రాజకీయాల్లోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో కూడా వారసత్వ రాజకీయాలు నేటికి రాజ్యం వెళ్తూ ఉన్నాయి. తండ్రి, తాత, మనవడు ఇలా వారి రాజకీయాల భాగస్వాములు అయితే సామాన్య పౌరునికి ఎన్నికల్లో పోటీ చేసి పదవులు అలంకరించి సామాన్య ప్రజానికానికి సేవ చేసేటువంటి పరిస్థితి రాని పరిస్థితి ఏర్పడతా ఉంది. యువత రాజకీయాల్లోకి రావాలి. దేశం ప్రగతి పథంలో నడవాలంటే కొత్త నాయకత్వం రావాలి, కొత్త రక్తం రావాలని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు ప్రసంగాలు చేస్తుంటారు. నిజానికి నాయకులు వారసులను ఎన్నికల్లోకి దించడానికే యువత అనే అస్త్రం వాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి దాదాపు 50 మంది వారసులు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాస్వామ్యానికి వెన్నెముక ఎన్నికలు. అలాంటి ఎన్నికలను ఈరోజు వారసత్వ రాజకీయాలకు రుద్దుతూ నేడు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీలు తమ యొక్క కుటుంబ రాజకీయాలుగా తీర్చిదిద్దుతున్నారు తప్ప సామాన్య పౌరునికి, సామాన్య ప్రజానికానికి ఎక్కడ కూడా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కానీ కల్పించేటువంటి పరిస్థితి నేడు రాజకీయ పార్టీలకు లేదు. యువత రాజకీయాల్లోకి రావాలన్న నాయకుల ప్రసంగాలు సభలకే పరిమితమయ్యాయి, ఆచరణలో కనిపించవు. టీడీపీ అధినేత చంద్రబాబు యువత రాజకీయాల్లోకి రావాలని చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ యువ నాయకుల్లో ముందు కనిపించేది ఆయన కుమారుడు లోకేష్. రాజకీయాల్లో వాళ్ళ వారసులను తీసుకొచ్చి ముందు నిలబెడుతున్నారు. దానివల్ల ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువలనేటువంటి మంటగారిపోతున్నాయి, చట్టాలనేటువంటి సక్రమంగా జరగట్లేదు. వారసత్వంగా వచ్చిన మరో రాజకీయ నేత జగన్మోహన్ రెడ్డి. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్ సొంత పార్టీ పెట్టాక అది పూర్తిగా కుటుంబ పార్టీగా మారిపోయిందని విమర్శ మొదలైంది. ఇవన్నీ పక్కన పెడితే కొత్తగా టికెట్ ఆశించే రాజకీయాల్లోకి వచ్చే వాళ్లలో ఎక్కువ మంది వారసులే. విద్యార్థి నాయకులుగా ఎదిగిన వారిని పక్కన పెట్టి నాయకుల పిల్లలకే టికెట్లు ఇస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. పార్టీ కోసం కొన్ని సంవత్సరాలు కష్టపడి మరి వాళ్ళు పక్కన పెట్టి ఈరోజు జెండా వేసుకోగానే ఎంబటే పైసలు ఉన్న ధనం గుప్పుతూ మరి సీటు గుప్పించుకొని మరి సీట్లు ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి తమ్ముడు, అన్న, చెల్లె, అక్క అంటూ వాళ్ళకు సంబంధించినటువంటి వంశాన్ని రాజకీయ పరంగా చేస్తూ మరి రోడ్డు డబ్బుతో సీట్లను కొనుక్కొని ఎమ్మెల్యేగా, ఎంపీగా పదవులు ఆశిస్తున్నారు. యువత మేలుకు ఎవరైతే వారసత్వ రాజకీయాలు చేస్తారో వాళ్ళని ఎన్నికల్లో ఓడించి, ఎవరైతే సామాన్య స్థాయి నుంచి వచ్చి ప్రజా సేవా దృక్పథంతో వచ్చారో వారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలుపుతా ఉన్నా. మరోవైపు నాయకుల వారసులు రాజకీయంలో ఎదగడంలో తప్పులేదనే వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వారికి రాజకీయ హక్కు ఉంటుంది కాబట్టి. వారిని రావద్దనడం కంటే ప్రజలకు సేవ చేసే తత్వం ఉందా లేదా అనేది చూడాలంటున్నారు. జనం సమస్యలపై వారికున్న అవగాహన చూడాలని, నిజంగా నాయకత్వ లక్షణాలుంటే ఎన్నుకోవడానికి అభ్యంతరాలు అవసరం లేదన్నది విద్యార్థుల అభిప్రాయం. తండ్రులు పిల్లలను ప్రోత్సహించవచ్చు, కానీ అల్టిమేట్గా తీర్పు చెప్పేది ప్రజలే. అట్లా సక్సెస్ వాళ్ళు ఎవరైతే ప్రజల కోసం కమిట్మెంట్గా పనిచేస్తున్నారో వాళ్ళని పబ్లిక్ గెలిపిస్తున్నారు. వ్యాపారస్తుని కొడుకు వ్యాపారం చేసుకుంటే తప్పు లేనప్పుడు, ఒక వ్యవసాయదాని కొడుకు వ్యవసాయం చేసుకుని తప్పు లేనప్పుడు, రాజకీయ నాయకుల కొడుకు కూడా రాజకీయ దిగడంలో తప్పునని నేను మాత్రం భావించడం లేదు. ప్రజాస్వామ్యం రాచరికంలా మారిపోయిందని, వారసత్వ రాజకీయాలు మితిమీరిపోతున్నాయన్నది ఇంకొందరు యువత ఆవేదన. ఇప్పుడు ఏ పార్టీ చూసినా
కుటుంబ పార్టీలానే ఉందని వారు అంటున్నారు. నాయకులందరూ పోటాపోటీగా వారసులకు టికెట్లు ఇప్పించుంటున్నారని చెబుతున్నారు. రాజకీయాల్లో ఉన్నటువంటి వారసత్వాన్ని అందరూ కూడా ఖండించి భవిష్యత్ తరాలు మళ్ళీ వారసులు ఎవరు రాకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం వారసత్వ రాజకీయాలను అదుపు చేయడానికి కుటుంబానికి ఒకే టికెట్ అనే నినాదాన్ని ఈసారి వినిపిస్తుంది. ఇది వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో ఎలా ఉంటుందన్నదే యువత ప్రశ్న. ఇది అమలైతే సాధారణ వ్యక్తులకు, కొత్త వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఎక్కడైనా కానీ యువత అనేది ముందుకు వచ్చినట్లయితే స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు వచ్చేసి స్వపరిపాలన చక్కగా వస్తుందనేటువంటి భావన. రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో వారసత్వంతో బరిలోకి దిగుతున్న వారి సంఖ్య 40 వరకు ఉండొచ్చని అంచనా. దీంతో పార్టీ కోసం పనిచేసే నాయకులు చాలా మందికి నిరాశ మిగిలబోతోంది. ఈ పరిస్థితిపై యువత పార్టీల మీద ఆగ్రహంగా ఉన్నారు. ఉద్యమం చేసింది మేము, పోరాటం చేసింది మేము, రబ్బర్ బుల్లలతో చెలగాటం ఆడుకున్నది మేము. ఇవాళ పార్టీల కోసం ఒకరికంటే ఒకరు కొట్లాడుకోవడం జరుగుతుంది. ప్రజలు చూస్తున్నది. మరి మేమెందుకు ప్రజాస్వామ్యవాదులుగా ఒక ప్రజాస్వామ్య దేశంలో మా పాత్ర ఏంటనేది మేము ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ కోసం యువత ఉద్యమించింది. నేటి తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల త్యాగాల ఫలితమే. కానీ ఉద్యమం చేసిన విద్యార్థులను పక్కన పెట్టి పార్టీలు వారసులను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నాయంటున్నారు యువత. తమకు అవకాశం కావాలని కోరుకుంటున్నారు. భారతదేశంలో ఇప్పుడున్న పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగానే మారిపోయాయి. ఒక్కొక్క సీటు ఒక్కొక్క కుటుంబానికి కంచుకోటలా మారింది. అయితే ఈ వారసత్వ రాజకీయాలు పోయి ప్రజాస్వామ్యం నిలబడాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్యామ్తో చేతన్, V6 న్యూస్.